ఓం గురుకృపా హి కేవలం మాతృకృపా హి కేవలం వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహ బ్రహ్మాస్తగుండికాస్తాం శుద్ధజ్యోతిస్వరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధే హ్రీంకారమూర్తయే అగ్రబిందు పరికల్పితానాం మధ్యబిందు యుగళస్తనద్వయీం పార్శ్వబిందు రచనా గుణస్పదాం నవమితే పరశివే పరాం కళాం కామేశ్వరీం పరాం మీడేకాదిహాదిస్వరూపిణీం మాతృకావర్ణలిప్తాంగీం మహాశ్రీచక్రమజ్జగాం మహాత్రిపురసుందరీం. ఓం ఓం హ్రీం ఓం ఓం హ్రీం ఓం ఓం హ్రీం ఓం. శ్రీమాత్రే నమః. నామము కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాలు వీర అనే నామాన్ని, గుప్త నామాన్ని గురుదేవులు ఆనందకనులు వారు వీర అనే నామం, గుప్త నామాన్ని తీసుకోవటం జరిగిందన్న. వీర అనే నామం ఏదైతే ఉందో వీరత్వము అనేది స్ఫురణకు వస్తుంది మీ అందరికీ. వీరత్వం అంటే ధైర్యం. ఎవరికి ఉంటుంది ధైర్యం? వీరుడికి ఉంటుంది. అవునా? వీరత్వం అంటే కేవలం యుద్ధాల్లోనే వీరత్వం కాదు నాన్న, జీవితంలో, ఆలోచనల్లో కానీ ఏమా అన్నిట్లో వీరత్వం అనేది. ఈ వీరత్వానికి ప్రతీకగా ఎవరు గుర్తుకు రావాలి అంటే అమ్మవారు. ఆవిడ ఏకవీర. ఏమా అంటే ఆవిడ నుంచే ఇంకా వీరత్వం అనేది వచ్చింది. తర్వాత అనేకమైన సృష్టిలో 14 లోకాల్లో తర్వాత ఆ వీరత్వమే మళ్ళీ రెండో స్థానాన్ని ఆక్రమించింది. మొదటి స్థానం ఎప్పుడు కూడా అమ్మవారు ఏకవీర అన్నారు. మరి ఎంత వీరత్వం ఉంటే మరి అఖండాన్ని ఖండం చేసి ఇంత సృష్టి చేసిందమ్మా. ఎంత ధైర్యం ఉండాలి, ఎంత శక్తి ఉండాలి అతను. అది చెప్తున్నారు. ఆ అమ్మవారు ఏకవీర అంటారు నన్న. వీర అంటే రణము చేయువాడు. రణము చేయువాడు అంటే ప్రత్యర్థుల మీద యుద్ధం చేయమని కాదు. ఓసారి మనం కూడా చూడండి, మన ఆలోచనలు, ఊహల్లో కూడా రణము చేస్తాం. అవునా? మనసేమో ఒప్పుకుంటుంది, బుద్ధి ఏమో ఒప్పుకోదు. ఇదొక రణము. ఆంతరంగిక రణము అంటారు. మానసిక రణము, సంఘర్షణ, ఘర్షణ చేస్తాం. వీరత్వంగా పోరాడతాం. అవునా? ఓడిపోతే అవమానంగా తీసుకుంటాం, గెలిస్తే వీరత్వంగా తీసుకుంటాం. ఏమ్మా అంటే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉందని, అంతేగా. సో ఇది వీరత్వం అనేది స్థూలంలోనే కనిపిస్తుందని కాదు, మనలో కూడా వీరత్వం ఉంటుంది. బేలతనం ఉండకూడదు. బేల అంటే ఏంటి? అన్నిటికీ మనం నిరుత్సాహపడిపోతాం. అమ్మో నాతో అంత అవుతుందా, నేను ఆ పని చేయగలుగుతానా అని చెప్పేసేసి మనం ఏంటంటే మన వీరత్వాన్ని మనం మరుగులు అంటే దాన్ని ఏమంటారు, మర్చిపోవటం కాదు. మన వీరత్వాన్ని మనం పక్కన పెట్టడం కాదు. వీరత్వంతోనే నువ్వు ముందుకు రావాలి. వేలతనం పక్కన పెట్టాలి. అవునా? పిరికితనం పనిచేయదు కదమ్మా. పిరిగ్గా ఉంటే ఏమిటి, లోకం మన మీద ఒక్కసారి నువ్వు హుంకరించి చూసావనుకో లోకం తోక ముడుస్తుంది. అదన్నమాట. మానసికంగా కూడా ఉంటుంది వీరత్వం. ఏ పనిలో అయినా కూడా ఉంటుంది నాన్న. మీరు ఇప్పుడు శ్రద్ధగా వింటున్నారంటే వీరత్వంతోనే వింటున్నారు అమ్మవారి నామాన్ని. ఏమ్మా సో ఆ వీరత్వం అంటే ఏమిటి? ఎలా అయినా నేను గురువు గారు చెప్పిన కొన్ని విషయాల్లో మహా అయితే 2 గంటలు మనం చెప్పుకుంటాం. ఈ 1.5 గంటన్నర 2 గంటల మధ్యలో నేను కొన్ని విషయాలు సృష్టికి సంబంధించినవి, ఆంతరింగిక రహస్యాలని తెలుసుకుంటాను. దానికి తోడుగా నేను ఎదుగుతాను ఆత్మగతంగా, మానసికంగా. మానసిక ఎదుగుదల ఎలా వస్తుంది? మంచి మాటలు వినటం వల్ల మనసు అనేది పెరుగుతుంది. అవునా?
అది. సో, సత్సంగము అన్నారు అందుకే. అందుకే మంచివాడిని 10,000 ఇచ్చి కొనుక్కోవాలి, చెడ్డవాడిని 10,000 ఇచ్చి వదిలించుకోవాలనే సామెత పుట్టింది. సత్సంగం ఎక్కడ చేస్తాం? ఒక్కడనే చాలు. ఒక మంచి స్నేహితుడిని లక్షలిచ్చి కొనుక్కోవచ్చు. ఏమ్మా! ఒకడు చాలు మనకి. వాడు దొరకలేదనుకో, ఏ బుక్ ఈస్ ఎ బెస్ట్ కంపెనీ. ఓ పుస్తకం చదువుకుంటూ కూర్చో. ఏ దేవి భాగవతమో ఇంకేదన్నా మంచి పుస్తకం. నీకిష్టమైంది. లోకో భిన్న రుచి. అవునా? కొందరికి పురాణ పుస్తకం ఇష్టమైతే, కొందరికి శ్రీ విద్యారత్నమాల మరి శ్రీ విద్య ఇష్టమైతే, కొందరికి ఇలా ఎవరి విభిన్నమైన రీతుల్లో వాళ్ళు ఏమ్మా ఎదగటం అనేది నేర్చుకోవాలి. ఇలా నువ్వు ఎప్పుడు ఎదుగుతావు? నీకంటూ ఒక వీరత్వం ఉంటే, ఆ పట్టుదలుంటే. వీరత్వాని యొక్క ప్రత్యామ్నాయంగా ఉన్నవన్నీ ఇగో ఇవి. వీరత్వానికి ధైర్యం ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఇవన్నీ దాని గుణాలు. వీరత్వానికి ఉన్న గుణాలు. శ్రద్ధావాన్ లభ్యతే జ్ఞానః. అవునమ్మా? ఆ శ్రద్ధ అనేది ఉంటే నువ్వు ఆ వీరత్వాన్ని ఇవన్నీ వీరత్వంలో ఉన్న లక్షణాలు. ఈ లక్షణాలు నీలో ఉన్నాయి అంటే నువ్వే అమ్మవారి స్వరూపం. అది యోగం గాని, ధ్యానం గాని, ఒక కళ నేర్చుకుంటున్నా ఆ! ఏది నేర్చుకున్నా కూడా పరిపూర్ణంగా, పరిపుష్టిగా నేర్చుకోవాలి. ఏమ్మా? జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అన్నట్టు ఉండకూడదు. అన్ని విద్యలు వచ్చండి. కానీ సగం సగం వచ్చు. సగం ఎవరికి కావాలి? అవునా? నేర్చుకుంటే పూర్తిగా నేర్చుకోవాలి. ఒక కళన్నా నేర్చుకో. ఒక దాంట్లోన్నా నిష్ణాతులం కావాలి మనం. ఇది. సో, వీర అంటే రణము చేయువాడు. ఎవరితో రణము? అమ్మవారు ఎవరితో రణం చేసింది? అదే సింహ హింస. సింహాసనేశ్వరి ఎప్పుడైంది? హ్రీం బీజం దగ్గర ఆ పరాశూన్యంలో ఆవిడ అంత రణము చేసి, అంత అఖండాన్ని ఖండము చేసి త్రికోణంగా, బిందువుగా వచ్చి అష్టకోణంలో హ్రీంకారాసన గర్భితానల శిఖాంగా సింహాసనం మీద కూర్చుంది. అది వీరత్వం. సృష్టిని తీసుకొచ్చింది పరాశూన్యంలోంచి. నిన్ను, నన్ను అణువులు గూడా ఆ! తనని తాను హింస చేసుకొని వీరత్వంతో ఎంత శక్తి ఉంటే మరి ఆ అఖండాన్ని ఖండం చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు కదమ్మా! ఆ! అది వీరత్వం. అంటే రణము. రణము చేసినది అంటే తనలో తానే రణము చేసుకున్నది ఆ తల్లి. అది. ప్రేగు తెంచుకున్న బిడ్డండి అంటారుగా. ప్రేగు తెంచి బయటికి తీసింది శ్రీచక్రాన్ని అని. లౌకికంగా, అలౌకికంగా గూడా సాపేక్షంగా మీరు అంతే గదా! మరి ఆవిడ నుంచి వచ్చినప్పుడు ఆవిడలోనే నువ్వు వెళ్తావుగా. ఇంకెక్కడికి వెళ్తావు? చెప్పు. అమ్మని విడిచి నువ్వు ఎక్కడికి పోలేవు గదా! నువ్వు ఎక్కడ తిరిగినా గూడా ఆలోచనలో గాని, మనసులో గాని, ఊహల్లో గాని, లౌకికంలో గాని, స్థూలంలో గాని, సూక్ష్మంలో గాని, సూక్ష్మతరంలో గాని, సూక్ష్మతమములో గాని, ఆత్మగతంగా గాని ఎక్కడ తిరిగినా గూడా ఈ శ్రీచక్రంలోనే నువ్వు తిరుగుతావు. మన బ్రతుకులన్నీ శ్రీచక్రంలోనే అయిపోతాయి. ఇక్కడే పుడతాం, ఇక్కడే స్థిరీకరించబడతాం, ఇక్కడే పోషించబడతాం, ఇక్కడే మనం లయం అయిపోతాం. మళ్ళీ అమ్మవారిలోనే కలిసిపోతున్నాం. మరి పంచభూతాల్లో వెళ్ళిపోతున్నాయి. నీ ఆత్మ వెళ్ళి అమ్మవారిలో కలిసిపోతుంది. ఇంక మనకంటూ ప్రత్యేకమైన జీవితం ఎక్కడుంది? ఇటువంటి జీవితాలను గూడా ఈ సృష్టికి గూడా గతి, దశ, దిశ నిర్దేశించిన తల్లి. అది వీరత్వం. అర్థమైందా? నాథగా ఉంది. అనాథ చేయలేదు. తెలియకపోతే అనాథ. మన అమ్మవారి విషయం మనం మరుగులోకి పడేసాం, మర్చిపోయాము అంటే మనం అనాథలం. గుర్తుంచుకున్నామంటే నా నా ఆమె మన నాథుడు. మాకేంటండి అమ్ముంది మాకు అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఆవిడ మర్చిపోతే అనాథ. అవిద్యలో ఉంటే అనాథ. అజ్ఞానంలో ఉంటే అనాథ. ఇవన్నీ లక్షణాలు ఎలా తొలగించుకుంటాం స్వామి అంటే ఇదే వీరత్వము. నిన్ను నువ్వు తెలుసుకోవటం వీరత్వం. నిన్ను నువ్వు అర్పణం చేసుకోవటం వీరత్వం. అమ్మవారు అలానే తనని తాను హింస చేసుకున్నది. అర్పణము చేసుకున్నది. అదనమాట. వీరత్వం అంటే రణము చేయువాడు. సో, ఒక పనిని సంకల్పించి ఆ పనిని ఎవరైతే పరిపూర్ణం చేస్తారో వారిని వీరుడు అంటారు. అంతే కదా! ఒక పని మనం పెట్టుకున్నాము అంటే ఒక అసైన్‌మెంట్ ఆహ్, మన టైం చూసుకోవాలి. ప్లేస్ చూసుకోవాలి. మన కాన్షియస్ మైండ్ ఎంత అలర్ట్‌గా ఉందో చూసుకోవాలి. అంతే కదా! ఉదాహరణకి ఒక మనం ఒక సంగీతమో, ఇంకేదన్నా ఒక కళ నేర్చుకుంటున్నాం అంటే ఎంత శ్రద్ధగా నృత్యం గాని ఏదైనా గూడా ఒక పాఠశాలకు వెళ్ళి ఆ!
మరి అక్కడ గంట ప్రాక్టీస్ చేస్తాం గదా! అవునా? అది. చెమటలు పట్టిన గంట ప్రాక్టీస్ అయిన తర్వాత, పరిపూర్ణంగా నేర్చుకున్న తర్వాత క్లాస్ నుంచి బయటకొస్తాం. అవునా? థాట్ ఈస్ పరిపూర్ణంగా చేస్తారు. వారినేమంటారు? వీరుడు అంటారు. ఎంత చక్కగా ప్రాక్టీస్ చేసిందండి. ఎంత చక్కగా ఆ అమ్మాయి గాని, ఆ అబ్బాయి గాని ఆ కళలో నిష్ణాతులవుతారు. ఆ సమయం వచ్చినప్పుడు అరంగేట్రాలు జేస్తారు. ఆ సమయం వచ్చినప్పుడు 10 మందిలో గానం జేస్తారు. దాని వెనక అంత కృషి ఉంటుంది. అంత వీరత్వం ఉంటుంది. అంత శ్రమ ఉంటుంది. అంత చెమటలు కారిస్తే వచ్చే వీరత్వం అది. అయాచితంగా, అప్రయత్నంగా ఎవరో దేవుడు మనకి సాయం జేశాడని, పక్కవాళ్ళు సాయం జేసేవన్నీ గూడా వీరత్వంలో రావు. ఏమ్మా! ఇది నీ అంతట నీలో పుట్టేది. ఒకరిచ్చేది వీరత్వం గాదు. నీలో నుంచే పుట్టే వీరత్వం. నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఈ సృష్టంతా గూడా ఏంటంటే నాన్న మన జీవితాలన్నీ గూడా మన మీద మనకి నమ్మకం పెంచుకోవాలి గానీ, ఎవడి మీదో ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, ఎదురు జూసి మోసపోకుమా అన్నట్టు ఆ! మనమే చేసుకోవాలి. వాడు నాకు సహాయం చేయటం ఏంటి? నేను చేసుకోలేనా ఈ పని? అని నీకు ఆ వీరత్వ లక్షణాలు నీలో ఉద్భవించాయి. అవి ఎలా ఉద్భవిస్తాయంటే ఈ నామము ఓం ఐం హ్రీం శ్రీం వీరాయై నమో అమ్మవారు టక్కన అలా అనుగ్రహిస్తుంది నీకు వీరత్వం. మరి రాముడు ఎలా మరి అంత యుద్ధం చేశాడు ఈ కోతులనందరిని వేసుకొని? కోతులు ఒక పద్ధతిలో యుద్ధం చేస్తాయా? అవునా? మాట వింటాయా? మరి ఆయన చేసేటువంటి ఏకవీర ఆయన. కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి. ఆయన వీరత్వం ఆయన ముందు పెట్టి ఆయనేంటి ఆ వీరత్వాన్ని ఒంటరిగా ఆయనేంటంటే అంతమంది రా సంహారం చేశాడు. రాక్షస సంహారం జరిగింది. అలానే ఏ అవతార పురుషులైనా గూడా ఆ వీరత్వ లక్షణాలతోనే వస్తారు. వెళ్ళేటప్పుడు గూడా ఆ వీరత్వంతోనే వెళ్తారు. పిరికివాడిలా పోరు. అయ్యో బాబోయ్! నేను చనిపోతున్నాను. నా వాళ్ళందరిని వదిలేసి వెళ్ళిపోతున్నానని బెంగపడే వాళ్ళు చావరు. వీరత్వంగా వెళ్తారనమాట. అది వీరత్వ లక్షణాలు. ఎలా వచ్చామో వీరుడుగా అలా పోవటమే వీరత్వం. మరణం గూడా వీరత్వంగా అందుకని వీర మరణం చెందాడండి వాడు అంటారు. అవునా? వాడేం కోరుకోలేదు స్వర్గం. వీరత్వంలో ప్రాణం పోగొట్టుకున్నాడు. అమ్మవారిలో వెళ్ళిపోతాడు. వీర అనేది ఏకవీర అమ్మవారంటే సాయుధ్యం అమ్మవారి సాయుధ్యం ఇస్తుంది వాడికి. వాడు 10 మంది కోసం ప్రాణత్యాగం చేసాడని. అది. దాన్ని అంకితము అంటారు. డెడికేషన్ అంటారు. పదం చూస్తే చాలా చిన్నదే గాని, దాని వెనక ఎంతో అర్థం ఉంటుంది. అది గనక నువ్వు జీవిత లక్ష్యంగా తీసుకున్నావంటే, అయ్య బాబోయ్! డెడికేషన్ అంటే దీని వెనక ఇంత ప ప కృషి ఉంటుందా అని భయపడతావు. హ్మ్. ఐఏఎస్ కావాలని అనుకోవడం తేలికే. దాని వెనక ఎంత శ్రమ ఉంటుంది. అవునా? సివిల్ సర్వీసెస్ గాని, హ్మ్. ఇంకేదైనా గూడా రిలేటెడ్ పోస్టులు ఆ! ఉన్నతమైనవి. యూపీఎస్‌సివి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1, 2 ఎలా ఉంటాయి అవి? ఎంత టైం నువ్విస్తే మరి నీకు అందులో సక్సెస్ కావాలి. చూడటానికి ఎలా ఉంటాయి అవి? పదాలు డెడికేషన్‌గా చేశానండి. డెడికేటెడ్‌గా, కమిటెడ్‌గా నేను చదివాను. 18 గంటలు చదివితే ఫలితం అనేది ఉంటుంది. సో, వీరుడు గూడా ఏంటంటే నాన్న పుట్టినప్పుడు వీరత్వంగానే పుడతాడు. పోయినప్పుడు వీరుడుగానే ఉంటాడు. వాడే అటువంటి వాళ్ళని వీరుడు అంటారు. ఏమ్మా? శ్రీ విద్యలో దీక్ష తీసుకున్న దగ్గర నుండి శ్రీ విద్యలో వచ్చినప్పుడు దీక్ష తీసుకుంటాం కదమ్మా గురువుల దగ్గర తీసుకున్నప్పుడు చతుర్యాగ పర్యంతము ఎవరైతే గురువు దగ్గర నేర్చుకుని దానిని జీవితాంతం వదిలిపెట్టకుండా ఉంటారో వారిని వీరులు అంటారు. ఏదో మొక్కుబడిగా వెళ్ళాము 10 మందికి ఆయన బాలమంత్రం ఇస్తున్నాడు. ఆ నేను వెళ్ళకపోతే మళ్ళీ పక్క వాళ్ళు ఏమన్నా అనుకుంటారా? ఏదో నామినల్‌గా వెళ్ళి 10 మంది గుడికెళ్తే మనం గూడా వెనక నుంచి వెళ్లి దండం పెట్టుకొని బయటికి రావటం. ఇది కాదు. ఇది కాదు వీరత్వం. అందుకే అంకిత భావము. అరే! ఆయన మహానుభావుడు ఎంతో పాపం జాలి దలిచి, దయ దలిచి మనకిస్తున్నాడు. ఆయనంతట ఆయన పిలిచి నాకు ఉపదేశమో లేదో చేస్తున్నాడు. చతుర్యాగక్రమంగా పూజ ఎలా చేసుకోవాలో చెప్తున్నప్పుడు, అది మనం వారి దగ్గర హ్మ్. వారి పాదాలు గురువు మరి సాక్షాత్ అమ్మవారే పిలిచినట్టు కదమ్మా! ఆయన పిలుపు, అమ్మవారి పిలుపుకి వేరు భేదం చూడకండి. అభేదము. ఆయన నిన్ను తాకినా, నీకు మంత్రోపదేశం చేసినా అమ్మ ముట్టుకున్నట్టే ఉంటుంది. అణువు కూడా దైవత్వంతో ఉంటాయమ్మా. శ్రీకృష్ణుడు మనం ముట్టుకోవాలని అనుకుంటున్నాంగా. విగ్రహాన్ని ముట్టుకోవాలని అనిపిస్తుంది గదా! పాదాలు ముట్టుకోవాలనిపిస్తుంది గదా! అది ఆకర్షణ అది.
ఎందుకంటే నువ్వు అక్కడి నుంచి వచ్చిన దానివి. అందుకే నీకు తెలియకుండా అందులో అంకితం. అదనమాట. అది భక్తి. నారద భక్తి సూత్రాల్లో ఉన్నది. నువ్వు వేరుగా చూడవు, భేదంగా చూడవు. అమ్మవారని, గురువని, నేనని అలా ఉండదు. భేదం ఉండదు. అభేదము అంటారు. ఏమ్మా! అలానే గురువు దగ్గర నేర్చుకొని దాని జీవితాంతం, అవునా? జీవితాంతము కూడా నా గురువు నాకిది ఇచ్చాడు. ఎవరిస్తారమ్మా? ఆ! ఏమ్మా! ఎవరిస్తారు? ఎవరు మన గురించి ఆలోచన జేస్తారు? అవునా? సహాయం చేస్తే ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు. కష్టంలో ఉన్నా కొద్దిగా ఆర్థిక సహాయం చేయండని అడిగామనుకోండి, ఎవరైనా ఆ! ఒక 5,000, 10,000 పంపిస్తారు. కరోనా పీరియడ్‌లో పాపం కష్టంగా ఉన్నారులే వాళ్ళు అని జెప్పి హెల్ప్ చేస్తాం. అలా అని జెప్పి జన్మంతా మనం హెల్ప్ చేయలేంగా, అందరికీ చేయలేం గదమ్మా! సో, అలానే జీవితాంతము గూడా నిన్ను ఉద్ధరించబడే మార్గాలు. చతుర్యాగ క్రమంగా శ్రీ విద్యలో చతుర్యాగ క్రమము అంటే బహిర్యాగము అంటే బయట చేసే పూజలు. అంతర్యాగము అంటే నీ మీద కరుణతో, దయతో, జాలితో, ప్రేమతో ఒక మంత్రోపదేశం, బాలామంత్రం, పంచదశి, షోడశి, మహాషోడశులు ఇచ్చి, మళ్ళీ ఆ యొక్క నీ మనసుని కరిగింపజేసి చివరికి దాన్ని మళ్ళీ ప్రాణంగా మార్చి దాని ఉదాన ప్రాణంగా అందులో నుంచి ఈశ్వర చైతన్యాన్ని ఆత్మగతముగా నీకు దర్శనం చేయించి మూడో కన్ను దగ్గర నీకు మళ్ళీ రాజరాజేశ్వరి స్థితి బ్రహ్మకచ్చం దగ్గర ఈ చతుర్యాగ క్రమంగా నీకు సాయుధ్యాన్ని ఆయన ఇస్తున్నాడు. మరి ఎంత ఫేవర్ చేస్తున్నాడమ్మా ఆయన! అవునా? ఎవరు చేస్తారమ్మా? నువ్వు బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది చెప్పండి? మనం బాగుండాలి అని మనం ఎంతమంది కోరుకుంటున్నారు చెప్పండి? మనం నాశనం కావాలని కోరుకునే వాళ్ళే ఎక్కువ ఈ మాయా ప్రపంచంలో. అవునా? ఎప్పుడు సమయం దొరుకుతుందా? ఎప్పుడు వీళ్ళనందరిని వీధికి ఎక్కిద్దాం అన్నట్టుగా ఎదురు చూసే మనుషులే ఉంటారు. కానీ పై ప్రేమలు మటుకు బాగా కురిపిస్తారు. ఏమ్మా! అంటే అందరూ గాదు. కొందరు ఒక వర్గం. ఆ వర్గం ఎక్కువుందని. ఏమ్మా! అమెరికాలో ఫారినర్స్ ఎక్కువుంటారు. ఇండియన్స్ ఉండరుగా అలా. ఎక్కువ, తక్కువలు. సో, ఎక్కువ వర్గం వాళ్ళేంటంటే నువ్వేదన్నా కళలో నువ్వు నిష్ణాతురాలైపోయి ఆమెని దాటేస్తున్నావనుకో, వాళ్ళలో తెలియకుండా ఒక ఈర్ష్య, ద్వేషం వస్తుంది. నిన్నెలా అన్నా గూడా నీ లక్ష్యం వైపు పోనీయకుండా నీ దారి మరుస్తారు. అవునా? అదనమాట. కాళ్ళు పట్టి గుంజటమే. వాడు పైకొస్తున్నాడంటే వెనక్కి నెట్టటమే. నన్ను దాటి ఎలా వెళ్తావని. ముందు నేను గదా! అది. అందుకే మనకి ఎదుగుదల ఎలా ఉంటుందంటే కుంటు పడుతూ ఉంటుంది. ఒక అడుగు ముందుకేస్తాం, ఒక అడుగు వెనకేస్తాం. ఎందుకంటే వెనకాల అంతమందున్నారు. అదనమాట. దీని వెనక మన సామాన్య జీవితాల్లోనూ, లౌకికంలోనూ, అలౌకికంలో గూడా ఒక్కోసారి నీ మనసే నీకు వెనక్కి గుంజేస్తూ ఉంటుంది. అర్థమైందా? మూడో కన్ను దగ్గర ఒక ఏదో అనుభూతి వచ్చేసిందంటే తృప్తి పడిపోయి ఇంకా కిందకి దిగిపోదామని కిందకి దిగిపోతావు. ఓసారి మనలో గూడా అటువంటి శత్రువులుంటారు. నేను రాజరాజేశ్వరి స్థితి దాకా గూడా ఆ మాయ నేను అంటే సూక్ష్మ మాయ నిన్ను పట్టుకొని ఉందే, ఉన్మని వరకు నిన్ను అలా పరీక్ష పెడుతూ ఉంటుంది. అందుకే అక్కడ నీకు వీర అనేది రావాలి. దేనికి ప్రలోభాలు పడకూడదు. అణిమా సిద్ధి, లగిమా సిద్ధి, గరిమా సిద్ధులు చూడంగానే మురిసిపోయి కిందకి దిగిపోవటం గాదు. అమ్మా! అది. శ్రీ విద్య ఏంటంటే నిన్ను వీరుడుగా పుట్టిస్తుంది. వీరుడుగా తనలోకి చేర్చుకుంటుంది అమ్మవారు. అది లక్షణం అన్నమాట. మరి అవతార పురుషులందరూ వీరులుగా వచ్చారు. వీరులుగానే మళ్ళీ అమ్మవారి యొక్క స్వరూపంలోకి కలిసిపోయారు. చూసారా? అది. సో, అమ్మవారు స్వయంగా వీర. ఆవిడ, ఆవిడ స్వయంగా వీర అంటే ఏంటంటే, వీర అనే పదం ఆవిడ నుంచే పుట్టింది. తర్వాతే మన వీరత్వం సృష్టిలో. ఇవన్నీ ఆవిడ ఆహ్, ప్రత్యేకతలమ్మా. ఈ లక్షణాలన్నీ నువ్వు ఎక్కడైనా విన్నావు అంటే అమ్మవారే ఏకవీరండి. అమ్మవారే అన్ని గుర్తుకు రావాలి. అవునా? హ్మ్. మాట తప్పడు. మాట ఇస్తే మాట అందుకే తప్పడు. గురూజీ మా ఊర్లో గురూజీ మా ఊర్లో ఏకవీర. ఆమెకు పెట్టే ఆ! ప్రసాదం గూడా తాంబూలాలు పెడతారు గురూజీ. ఇప్పుడు మీరు అమ్మో! చెప్పిన అవును. దానికి రిలేటెడ్ అది బాగా గుర్తుంది. వెరీ గుడ్. అవునన్న. మాహురీపురే తాంబూలం. అవును. ఆ! ఆ! మా ఊరిలో అవి ఏకవీర. హ్మ్. అన్ని ఆ! తాంబూలాలే పెడతారు గురూజీ. 500 ఎంతో లెక్క ఉంది దానికి. పెడతారు. ఆహా!
హ్మ్. అదే మన శ్రీ దత్తాత్రేయులు ప్రసాదం గారు గూడా అదే ఇస్తారు గురూజీ. అదే ఇస్తారు. ఆ! విన్నానమ్మా. అవును. అదే. దత్తాత్రేయులు గారు దత్తా శ్రీ అవును. అవును. దత్తాత్రేయులు వారు మాహూరు పట్టు. అవును గురూజీ. మా ఊరు కరెక్ట్ నాన్న. సో, ఇప్పుడు అర్థమైంది కదా నాన్న. నాకు ఇప్పుడు అర్థమవుతుందమ్మా. కరెక్టే. కరెక్టే. ఇప్పుడు నాకు ఆ కథంతా కర్పూర అర్థమవుతుంది. వీటికామోద అనేది దానికి ఆ! రిలేటెడ్‌గా ఏకవీర ఈ రిలేటెడ్. నామానికి అందుకే హ్మ్. పరశురాముడు అదే ఆ! ఇచ్చేసిన తలని తల్లి తలని పెట్టుకొని అక్కడికొస్తే మాయమైంది అవును. అక్కడ అని అలా అందే కథకి రిలేటెడ్‌గా వచ్చింది. అవునమ్మా. కరెక్ట్. అది. కరెక్ట్. అవును. అది. పరశురామ అవును. త్రిపుర ఆ! రహస్యంలో ఆ! ఉంటాడు. అవును. త్రిపుర త్రిపుర రహస్యంలో రహస్యం వస్తుంది. అది కరెక్ట్. వస్తుంది. అవును. కరెక్ట్. 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 వెరీ గుడ్. వెరీ గుడ్. సరే. ధన్యవాదాలు. ఓకే నాన్న. ఓకే నాన్న. సో, అమ్మవారు స్వయంగా వీర. ఆవిడ వీర. ఏమ్మా? సో, అంతేకాదు ఆమె మామూలు వీరత్వం గాదు. ఏకవీర. అది. ఏకవీర అంటే నువ్వు వీరత్వం గురించి మాట్లాడావు అంటే అది నువ్వు రెండో వాడివవుతావు. మొదటిదెవరు? ఏకవీర అమ్మవారు. సో, ఆ ఏకవీర నుంచి నువ్వు ధైర్యం తెచ్చుకుంటున్నావు. అమ్మని తలుచుకొని ధైర్యం తెచ్చుకుంటున్నావు. అది. ఆ వీరత్వం తెచ్చుకుంటున్నావు. ఇప్పుడు కష్టకాలంలో మనం గూడా ఎవరిని తలుచుకొని బాధపడతాం? అమ్మవారిని తలుచుకొని బాధపడతాం. అవునా? అమ్మ ధైర్యం ఇవ్వమ్మా, మమ్మల్ని ఈ కష్టకాలం నుంచి గట్టెక్కించమ్మా అని ప్రార్థన చేస్తావు. మన స్థితి అది. అమ్మవారిదేమిటి? పోరా నాకేంటి నేను ఏకవీర అంటుంది. నా నుంచి నీకు వీరత్వం రావాలి, ధైర్యం రావాలి. అది. అవతార పురుషులందరూ యుద్ధంలో వాళ్ళ గురువుల్ని, అమ్మవారినే తలుచుకున్నారు. అర్థమైందా? ఇంద్రుడు, చంద్రుడు వీళ్ళందరూ పంచదశి చేసిన మహానుభావులందరూ గూడా అమ్మవారినే తలుచుకొని రాక్షసులతో యుద్ధం చేశారు. దేవి భాగవతం పురాణాల్లో అటువంటివి ఎప్పుడైనా ఎంటర్‌టైనింగ్‌గా చక్కగా చదవండి. తప్పేం లేదు పురాణాలు. ఎందుకంటే శ్రీ విద్య అంతా గూడా డ్రై సబ్జెక్టు. డ్రై అంటే ఏంటంటే చాలా సీరియస్‌గా తపస్సు ఎలా చేస్తామో అలా ఉంటుంది. తపస్సుతో నేర్చుకునేది విద్యలకి. ఏమ్మా? మనస్సుతో మనం నేర్చుకునే విద్యలన్నీ పురాణాలు. మనసు పెట్టి చదువుతాం గదా! అక్కడ నీ మనసు గూడా కొద్దిగా ప్రశాంతత పొందుతుంది. అదనమాట. ఆత్మ ఎక్కడ పొందుతుంది? పురాణం చదివితే దానికి తృప్తి ఉండదు. దాన్ని అనుభూతి చేసుకోవాలంటుంది. అంటే మనసునేంటి ఆ మనసుని తీయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది శ్రీ విద్య. అమనస్కత. పనైపోయిన తర్వాత ఇంకెందుకమ్మా పురాణం పుస్తకంతో మనకి సంబంధం. ఇప్పుడు ఈ ఏటి నుంచి ఆ ఏటికి మనం దాటాలి. పడవ పడవ మనకి ఆధారం. అవునా? ఆ ఏటు దాటిన తర్వాత ఇంకెందుకు నీకు పడవతోను, పడవ వాడితో సంబంధం? వెళ్ళిపో. గుడికి వెళ్ళిపో. ఏరు దాటిన తర్వాత గుడొచ్చింది. వెళ్ళు దర్శనం చేసుకో. హ్మ్. ఏమ్మా? అలా అన్నమాట. నీ లక్ష్యం ఇది కాదు. పడవను, నది కాదు. నీ లక్ష్యం వేరు. ఇలానే ఉంటుందమ్మా. రేపొద్దున నువ్వు ఆజ్ఞాచక్రం నుంచి పైకి వెళ్తుంటే అవన్నీ నీకు ఆశ్చర్యంగా నీకు అనిపిస్తుంది. అన్నీ వదిలేసి చివరికి నేను అది కదా! ఓం తత్ సత్ అని నీకు అనిపిస్తుంది అప్పుడు ఉన్మని దగ్గర. ఇవన్నీ సానుభూతులు నాన్న. అప్పుడు నీకు తెలుస్తుంది జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది. ఇప్పుడేం తెలీదు. ఇప్పుడంతా మనకేంటంటే ఆ! ఆవేశంతో ఉంటాం. ఆ! ఏది లెక్క చెయ్యం. తర్వాత అన్నీ లెక్కలోకొస్తాయి. ఆ! సమయం గాని, నువ్వు స్పెండ్ చేసిన ఎనర్జీ అంటారు. శక్తి. అయ్యో! ఆ టైంలో ఇంకా బాగా చదువుంటే నాకు మంచి ఉద్యోగం వచ్చేది గదా! అని ఎప్పుడో 50 ఏళ్ళకి బాధపడతావు. చూసావా? ఇవన్నీ లెక్కలోకొస్తాయి. నువ్వు పోగొట్టుకున్నవన్నీ చివరికి ఇవే నిన్ను దుఃఖ హేతువులకి కారణం చేస్తాయి. అవే తలుచుకొని బాధపడుతూ ఉంటావు. అది బంధాలు గాని, బాంధవ్యాలు గాని, అయ్యో! కొడుకుని అనవసరంగా అన్నాను, ఇంట్లోంచి పారిపోయాడు, వాడెక్కడున్నాడో అని 50 ఏళ్ల తర్వాత ఏడుస్తూ కూర్చుంటావు. ఇదే గతం. గతం ఎప్పుడు గూడా దుఃఖమే. అందుకని గతం గతస్య వదిలేయి అంటాడు బాబాజీ. ఎందుకురా గతంతో పని. గత ఇక మన గతమే బతుకున్న గతమే పట్టించుకోవట్లేదు. ఇంకా పూర్వజన్మ గురించి ఎందుకు ఇంకా? పూర్వజన్మలో ఏం చేస్తే ఇంకా ఆ రూపం లేదు గదా! ఆ తల్లిదండ్రులు లేరు గదా! ఆ పిల్లలు లేరు గదా! మరి వాళ్ళు నీ పిల్లలే గదా! మరి వాళ్ళ గురించి కూడా నువ్వు బాధపడాలి గదా! ఇప్పుడు ఈ పిల్లలు నీకు పుట్టారని ఒక స్పృహ ఉంది గాబట్టి బాధపడుతున్నావు. ఆ స్పృహ గూడా ఇస్తే అమ్మవారు నువ్వేమైపోతావు? పిచ్చివాడివయిపోతాం మనం. అందుకే అమ్మవారు ఏం చేస్తుంది? అది దాన్ని మరుపు అనేది ఇచ్చింది. ఆ! మరుపు లేకపోతే సృష్టి లేదు. మరుపనేది ఇస్తుంది. ఎవ్వరు గుర్తుండదు ఎవరికీ గూడా. వారి జీవితం మొత్తం ఆటోబయోగ్రఫీ పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఏం చేసాడు, ప్రతి క్షణం ఏం చేసాడనేది మరుపులో వెళ్ళిపోయిందది.
ఆ! అలా నువ్వు వెళితేనే నువ్వు భవిష్యత్తులోకి వెళ్తావు. లేకపోతే నువ్వు అక్కడే ఉండిపోతావు. సృష్టి ముందుకు కొనసాగదు. అది రహస్యాలు. సృష్టి రహస్యాలు ఇవన్నీ. అందుకే మునులు, ఋషులు ఇవన్నీ తెలుసుకొని వాళ్ళ దృష్టి ఎప్పుడు అమ్మవారి మీదే పెట్టారు. కాలం ఎక్కడ పుట్టిందో, శక్తి ఎక్కడ పుట్టిందో, కాన్షియస్ అంటే సృష్టి చేయాలనే సంకల్పం ఎక్కడ పుట్టిందో, ఓం తత్సత్ దాన్నే పెట్టుకొని కూర్చుంటారు వాళ్ళు. ఇంకేమీ పెట్టుకోరు. కాలాతీతులవుతారు. అర్థమైందా? ఆజ్ఞాచక్రం దాటిపోతారు. త్రిపుటి భంగం చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ ఈ ముళ్ళన్నీ ముడి విప్పేసిన తర్వాత మళ్ళీ ఇంకెందుకమ్మా? ముడున్నంత వరకే బంధం. అంతేగా? ఎవరికైనా అంతే కదా తల్లి. శరీరం ఉన్నంత వరకే ఆటలు సాగుతాయి. శరీరం పడిపోయిందనుకో తీసి కాల్చి పడేస్తారు. అదే బంధం. అవునా? నువ్వు విముక్తుడు అయిపోతావు. శరీరం నుంచి నువ్వు విముక్తురాలు అయిపోతావు. విముక్తుడు అయిపోతావు. అదే వేదాంతం అంటే. హ్మ్. వేదానికి అంతం. వేదాంతము. దాని పైన గురించి ఆలోచన చేస్తావు. ఇంతవరకు నువ్వు వేదాంతం తెలుసుకున్నావు. అయ్యో! ఏమీ లేదు జీవితం అని. మూస్తే థ్రిల్లు, తెరిస్తే నిల్లు. మూసినంత వరకు ఏముంది, ఏముంది గుప్పెట్లో అని అందరూ చిన్నపిల్లలందరూ వస్తారు. ఒక్కసారి గుప్పెట విప్పిస్తే ఏమీ లేదంటే, ఏమీ లేదురా అని అందరూ పారిపోతారు. అవునా? ఇదే జీవితం. బుడగతో సమానం. బుద్బుదప్రాయము. మనమేదో అనుకుంటాం 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు. అమ్మవారి దృష్టిలో ఉన్మేష, నిమిషోత్పన్న, విపన్న, భువనావళి అన్నీ ఒకటేసారి కళ్ళు మూసి కళ్ళు తెరిచేలో ఒకటి అన్నీ వచ్చాయి. అన్నీ వెళ్ళిపోతాయి. బ్రహ్మలు ఎందరో బ్రహ్మలు వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇంక నీ జీవితం ఎంతమ్మా ఆవిడ దృష్టిలో చెప్పు? దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది శ్రీ విద్య. అమ్మా! ఆ తల్లి అందుకే అంత మందహాసం చేస్తూ ఉంటుంది ఆ తల్లి. ఆమె అంత అందంగా నవ్వుతూ ఉంటుంది. అందుకే ఎప్పుడు ఆవిడ అన్నిటికి అతీతురాలు కాబట్టి, ఏకవీర కాబట్టి ఏమ్మా! ఆ నవ్వు ఆమెకే సొంతం. ఇంకెవరికీ సొంతం గాదు. మనం నవ్వాలి అంటే 3 సంవత్సరాలు ఎప్పుడో నవ్వానండి. మళ్ళీ ఇప్పుడు నవ్వుతున్నాను అన్నట్టు. చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. గుర్తు చేసుకున్నవి గూడా ఉన్నాయి. గురువుగారు 5 లైన్‌లు జెప్పారు. నేను లౌకికంగా గూడా మన జీవితాలకు ముడివేసి ఏకవీర అనేది మీకు చెప్పానమ్మా. దీని ప్రకారంగా మీకు ఏకవీర అనేది ఎవరికి అవును స్వామి ఈ ఏకవీర అనే నామం కేవలం అమ్మవారికే సొంతం. ఆ తల్లి దయ ఉంటేనే మనకు ఆ వీరత్వం వస్తుంది. ఏమ్మా! భగవంతుడిని తలుచుకున్నప్పుడు మనకి ఎంత ఆనందం వేస్తుంది, ధైర్యం వస్తుంది. అవునా? మనకి అమ్మవారు ఉందిలే. ఆ తల్లి చూసుకుంటుంది. నేను నమ్ముకున్నాను. ఈ కష్టం నుంచి తొలగిస్తుంది. ఏ మనుషులు నాకు సహాయం చేసినా చేయకపోయినా కూడా ఓ దేవుడు అనేవాడు అదృశ్యాదృశ్యంలో ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు ఈ 1000 నామాలు 1100 పేజీలు నేను చెప్పాలి అంటే నాకెంత ధైర్యం ఉండాలి? అవునా? అంతే కదమ్మా! ఎవరన్నా మరి ఎన్ని రోజులు పడుతుంది? ఆ! ఆఖరి నామం లలితాంబికాయై నమః అనేది నేను కర్తవ్యేవాధికారస్య అది కూడా పెట్టుకోలేదు. నేను నెమ్మదిగా చెప్తాను తల్లి నీది. భక్తిగా చెప్తాను. నాకేంటంటే ముందు ముందుకు ఒక్కొక్క పేజీ అయిపోతుంటే బాధేస్తూ ఉంటుంది. అయ్యో! ఇంకా దగ్గర పడిపోతున్నాను అని. అదేదో మన కాలేజీలో కూడా చూడు 3 సంవత్సరాలు అందరం ఫేర్‌వెల్ పార్టీ చేసుకుంటాం. ఎలా ఉంటుంది అందరం విడిపోతుంటే ఎంత బాధేస్తుంది. అట్లా ఉంటుంది నాకు. నేను చదివేటప్పుడు అలా చదువుతాను. అంతేగాని పుస్తకం చదివేశాను అబ్బా! అయిందిరా బాబు! అట్లా ఉండదు. నాకంత నేను అటాచ్ అయిపోతాను అమ్మవారికి. ఆ తల్లి ఇచ్చిన ఇవన్నీ భిక్ష. ఆ లక్షణాలన్నీ నాకు అమ్మవారు ఇచ్చింది. చెప్పు నాయనా నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. సో, నేను అలా చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. సో, నేను ఎవరైనా నా దగ్గరికి వచ్చినా గూడా ఆ! "అమ్మ నీకిదవుతుందమ్మా" అంటే, ఆ తల్లి అయాచితంగా, అప్రయత్నంగా అలానే కానీ నాన్న అంటుంది. అర్థమైందా అమ్మా? అంతేగాని నేనేం యజ్ఞాలు, యాగాలును కళ్ళు మూసుకొని మీకు ఏదో మంచి చేసేస్తున్నాను గాదు. జస్ట్ అటువంటి వాళ్ళకి అటువంటివి అమ్మవారు అప్రయత్నంగా ఇచ్చేస్తుంది. నీకెందుకురా అంత పూజ చేయటం? నువ్వు తలుచుకున్నావుగా నేనే నువ్వు, నువ్వే నేను. కానీ అంటుంది. అలా. అంటే నా విషయం కాదమ్మా. అంటే మహానుభావులందరూ గూడా అందుకని నోటి మాట అంటారు చూడండి. డాక్యుమెంట్ కంటే పవర్‌ఫుల్ నోటి మాట. రాముడి మాట ఎలా ఉంటుంది? అవునా? మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుంటాడు. ఇంకా లీగల్ పేపర్‌లో సంతకాలు ఇవన్నీ అవసరం లేదు. మాట ఇచ్చానుగా నిలబెట్టుకుంటా. కర్ణుడు గాని, శిబి చక్రవర్తులు గాని ఇటువంటి వాళ్ళందరూ ఇచ్చారు అంటే మాట నిలబెట్టుకుంటారు. అది. స్నేహం చేస్తే ప్రాణం పోయే వరకు నీ నీ పక్కనే ఉంటారు. పురాణాల్లో మనం నేర్చుకోవాల్సిన గొప్ప లక్షణాలు ఇవన్నీ అన్నమాట. కథలు గాదు. ఏమ్మా? కథలు కాదు.
వాళ్ళు ఏంటి? వాళ్ళు ఎలా బతికారు? ఆ! ఎంత చెడ్డవాడిలో కూడా మంచి ఉంటుందమ్మా. అది నేర్చుకోండి. హంసలా జీవించాలి. రావణాసురుడు గొప్ప దుర్మార్గుడే. నువ్వు దుర్మార్గత్వం మీద ఎందుకు అంత నువ్వు శ్రద్ధ వహించి వాడి దుర్మార్గత్వం అంతా వాడిని నువ్వు తిడుతున్నావు? వాడు శివభక్తుడు గదా! మనం మనం గూడా పాపం చేస్తున్నాం గదా! ఒక శివభక్తుడిని తిడుతున్నాం గదా! వాడిని బాగు చేసేది శివుడి తలనొప్పి. నీ తలనొప్పి కాదు గదా! మరి వాడిలో ఏముంది స్వామి నేను నేర్చుకోవడానికంటే మరి వాడికున్నంత భక్తి మనకుందా? చెప్పు. కోటి లింగాలకి వాడు లింగార్చన చేశాడు. ఆ! పేగులు తీసి మరి వీణ వాయించి సాక్షాత్ శివుడినే ప్రత్యక్షం చేయించుకున్నాడు. అవునా? శివుడినే తీసుకొచ్చి లంకకి కాపలా పెట్టాడు. మరి వాడి భక్తి ఎంత అటువంటివి మనం నేర్చుకోవాలి. రాముడు ఏమన్నాడు కింద పడిపోయినప్పుడు? రావణాసురుడు కింద పడిపోయినప్పుడు ఒకటే అన్నాడు. ఇవన్నీ చెప్పాడు రాముడు. కేవలం ఆ ఒక్క గుణం వల్ల నువ్వేంటంటే పతనం అయ్యావు. అయినా గూడా నీకు శివ సాయుధ్యం నువ్వు సంపాదించుకున్నావు. శివుడిలోనే ఐక్యం అయిపోయాడు వాడు. హిరణ్యకశిపుడు గాని ఎవరైనా గూడా. వీళ్ళందరూ ఏంటంటే శాపవశాత్తు భూమి మీదకొచ్చిన వాళ్ళమ్మా. అంతేగాని వాళ్ళందరూ గూడా ఎప్పుడు ఆ లోకాల్లో గూడా సేవ చేస్తూనే ఉన్న మనకంటే గొప్ప భక్తులు వాళ్ళు. సో, చెడులో గూడా మంచి చూడాలి. ఏమ్మా? సో, చెడు వదిలేయి. హంస ఏం చేస్తుంది? పాలొక్కటే తాగుతుంది. నీళ్లు వదిలేస్తుంది. హ్మ్. నీకు మరి మంచితనం ఎలా తెలుస్తుంది? చెడ్డవాడు ఉన్నాడు గాబట్టి నీకు మంచితనం యొక్క విలువ తెలుస్తోంది. డబ్బు లేనప్పుడు నీకెప్పుడు ఎలా తెలుస్తుంది? డబ్బు ఉంటే నీకు డబ్బు విలువ తెలీదు. లేనప్పుడు తెలుస్తుంది. అవునా? ఇది ద్వైత ప్రపంచం అమ్మా ఇది. మాయా ప్రపంచంలో ఏంటంటే ఒకదాన్ని చూసి ఒకటి మనం నేర్చుకోవాలి. ఓసారి మంచిని చూసి చెడు గూడా చూడాలి. అతి మంచితనం అతి ప్రమాదకరం. అతి సర్వత్ర వర్జయేత్ అన్నాడు. అన్ని దానాలు చేసుకుంటూ పోతే చివరికి మనమే చెప్ప చేతిలో పెట్టుకొని పక్కవాడిని అడగాలి. అవునా? ఒక ఒక లిమిట్ ఉంటుంది. చెలియల కట్ట సముద్రానికి ఒక లిమిట్ ఉంటుంది. అది ఎంత పెద్దదైనా గూడా చెలియల కట్ట దాటదు. గ్రామాల్లోకి నీళ్లొచ్చేయవు. అమ్మవారు అలా ప్రకృతి నియమాలమ్మా ఇవన్నీ. చూడండి అదొచ్చి మీ పాదాల దగ్గరకొచ్చి మళ్ళీ వెనక్కెళ్ళిపోతుంది కెరటం. అదొక సరదా. మీరు నుంచోండక్కడ. అదే వచ్చి మిమ్మల్ని గూడా తీసుకెళ్ళిపోతున్నట్టు భావనొస్తుంది. మనం గూడా వెళ్ళిపోతున్నామా సముద్రంలోకని. అట్లా ఉంటుంది. హద్దు. ఏమ్మా! మనకు గూడా ఆకాశమే హద్దు. సో, ఏం నేర్చుకున్నా గూడా ఈ ఆకాశం కింద ఉన్నవే నేర్చుకోవాలి. ఏమ్మా! దాని పైనవి ఆ! గురువుల దగ్గర నేర్చుకోవాలి. ఏమ్మా! అణువుల కంటే అతీతమైన విద్యలు బ్రహ్మ విద్య ఏమ్మా! అవన్నీ గురువుల దగ్గర నేర్చుకోవాలి. అవునా? ఈ సృష్టి ఎలా వచ్చింది అనేది ఎవరు చెప్పరు. వచ్చిందంతే విత్తనం నుంచి వచ్చింది అంటారు. అంతేగాని ఇప్పుడు ఈ శ్రీ విద్య అంతా ఎక్కడుంటుంది? ఈ విద్య గురువుల దగ్గరుంది. రహస్యంగా. హిమాలయ గురువులు. అవునా? ఇప్పుడు అటువంటి గురువులు ఏంటంటే వాళ్ళు అక్కడ నుండి మనకి పని అప్పజెప్తారు. పలానా రామకృష్ణతో ఇది చెప్పించండని. అక్కడుండి సంకల్పం చేసి నాతో పలికిస్తారు వాళ్ళు. నేను వీణ లాంటి వాడిని. ఎవరి చేతిలో వెళితే ఎవరు మ్రోగిస్తే అలా పలుకుతాను. అట్లా ఉంటారు వీళ్ళు. ఏమ్మా! బోధ గురువులు. ఏమ్మా! అలా పలికిస్తారు నాన్న. సృష్టి అలా కొనసాగుతూ ఉంటుంది. అంతేగాని మరి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మనం చేస్తున్నామా? అదృశ్య శక్తులు. ఇది. నిన్నెవరు నడుపుతున్నారు? నీకు ఊహలు ఎలా వస్తున్నాయి? ఆలోచనలు ఎలా వస్తున్నాయి? రాకపూర్వం ఎక్కడున్నాయి అవి? నాలో వచ్చినప్పుడు నావి అని ఎలా అనగలుస్తున్నావు? మరి రానప్పుడు అవి నావండి అని ఎక్కడైనా దాచుకున్నావా నీ ఊహల్ని? నీలో వచ్చినప్పుడు నావి అంటున్నావు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఇది దిస్ ఈస్ ది మిస్టిక్ సీక్రెట్ ఆఫ్ ది నేచర్. ప్రకృతి యొక్క గొప్ప రహస్యాలు. అందుకే యోగము ద్వారానే నీవు దీని రహస్యం ఛేదించగలుస్తావు. యోగము అంటే కలయిక. ప్రకృతిలో మమేకము కావటం, తల్లీనత కావటం. ఉదాహరణకి ఇప్పుడు మనం పిల్లల మనస్సు మనం వాళ్ళ ప్రేమను మనం పొందాలి, బంధం గట్టిగా కావాలి అంటే మనం ప్రేమించడం మొదలుపెడితే వాడి ప్రేమ మనకు అర్థమవుతుంది. మన ప్రేమ వాళ్ళకి అర్థమవుతుంది. అదే తల్లీనత అంటారు. స్నేహం గూడా అంతే. విశ్వాసం, నమ్మకం దీని మీద నడుస్తుంది. సంసారం గూడా విశ్వాసం, నమ్మకం దాంతో మ్యూచువల్ ట్రస్ట్ ఒకరి మీద ఒకరికి నమ్మకం. ఒకడి మీద ఏదో చెడు మాటలు ఎవరో చెప్పారనుకో ఫోను చేసి, మా ఆయన అటువంటి వాడు కాదండి అని చెప్తుంది ఆ పిల్ల. అవునా? విశ్వాసం. దానివల్ల యోగం అయింది. యోగం వలన ఏమొచ్చింది? సంసార సుఖం అనేది ఉంటుంది. శాంతి ఉంటుంది ఆ ఇంట్లో. ప్రకృతిలో గూడా ఇదే సూత్రం మరి అన్వయించాలి. అది సాయిబాబా అలా అన్వయించాడు గాబట్టి ప్రకృతి లో ఈయన తల్లీనత యోగం చెందాడు గాబట్టి ఈయన మహత్యాలు జేశాడు.
నువ్వు అంటున్నావే బంగారం, ఇప్పుడు నువ్వు బంగారం కొనాలి అంటే సంవత్సరం పడుతుంది. మరి ఆయనకి ఆ క్షణంలో మరి గాలిలోంచి తీసి నీకు ఇస్తున్నాడు. అది యోగం వలన జరుగుతుంది. అలా అన్నమాట నాన్న. అలా మనం ఏంటంటే అన్నిట్లో నీటిలో నీరుగా, పంచభూతాల్లో పంచభూతాలుగా మనం గూడా తల్లీనత చెందటం, కలిసిపోవటం అది. అలా కలిస్తేనే నీ లక్ష్యం చాలా తేలిగ్గా నువ్వు చేరుకుంటావు. లేదు అంటే ఎన్నో డక్కా ముక్కీలు తింటూ ఏమ్మా నదీ ప్రవాహాల్లో చూస్తుంటాంగా, ఎన్నో వస్తువులొచ్చి ఒడ్డు దగ్గర ఆగిపోతూ ఉంటాయి. కొన్ని ఒడ్డు దగ్గర ఉండిపోతాయి. మళ్ళీ ఎవడో తీసి మళ్ళీ నదిలో వేస్తే మరి అది మెల్లిగా వెళ్తూ ఉంటుంది. వస్తువులు, ఎన్నో వస్తువులు, చెట్లు, చేమలు, ఆకులు ఇవన్నీ వెళ్ళిపోతుంటాయిగా చూడండి. ఇదే జీవితం. ఎవరు ఆగరు. కాలం కూడా కాల ప్రవాహము అంటారు. నీకోసం కాలం ఆగదు. నువ్వు చెప్తే నడవదు. కాలంలో నువ్వు అంతర్భాగం. అంతేగాని కాలమే నువ్వు గాదు. సో, మనం వెళ్ళిపోతూ ఉండాలి నాన్న. ఇదే జీవితం. అర్థమవుతోందా నాన్న వీర అంటే ఏంటో? ఎంతుందో చూసారా? ఒక్క వీర అనే దాంట్లో నువ్వు ఇంత క్షుణ్ణంగా ఇంత లోపలికి వెళితే నీకు అప్పుడు ధైర్యం అనేది పుడుతుంది. సృష్టి గురించి నీకు సంపూర్ణమైన జ్ఞానం ఉంటే నువ్వు ఎక్కడికైనా చీకట్లో వెళ్ళగలుగుతావు. అవునా? ఎందుకు భయం? దేనికి భయం? అవునా? జ్ఞానవంతుడు ఎప్పుడు భయపడడు కదమ్మా! అజ్ఞాని, అవిద్యాపరుడు, చీకటి చూస్తే భయం అని ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి క్షణం వాళ్ళకి భయమే. అమ్మో! ఈ క్షణం ఏమైపోతుందో? ఈ క్షణం నాకు ఒంట్లో నలత చేసేసింది. నేనేమైపోతాను అని ప్రతి క్షణం దినదినగండం నూరేళ్లాయుష్. ఏమ్మా? దినదినగండం నూరేళ్లాయుష్‌గా బతుకుతాం. బతుకుతాం 100 సంవత్సరాలు. కానీ భయంతో బతుకుతాం. అందుకే వీరత్వంగా బతకండి. బతికిన కొన్నాళ్ళైనా ధైర్యంగా బతకండి. ధైర్యే సాహసే లక్ష్మి. సింహం చూడండి, ఏనుగు చూడండి ఎలా ఉంటుందది? చచ్చినా 10,000 బతికినా 10,000. అలా ఉండాలి నాన్న. అది చెప్తున్నాడు ఈ వీర అనే దాంట్లో. హ్మ్. సో, అక్కడికి ఆమె ఈక వీర. వీరత్వమునకు ఆమెయే ప్రతీక. ఇంక ఎవరు కాదు. వీరత్వం అంటే మీరు ఊరికే పురాణాల్లో వాడు వీరుడండి, వీడు వీరుడని అవి గావు. అసలు వీరత్వం అమ్మవారిది. అర్థమైందా? అదే చెప్తున్నారిక్కడ. ఆ వీరత్వం గూడా నువ్వు చెప్పిన ఆ వ్యక్తుల వీరత్వం గూడా అక్కడి నుంచి వచ్చిందే అని. సో, అక్కడికి ఆ నామం అయిపోయింది.